యువ కథానాయకుడు సంగీత్ శోభన్ గురించి చెప్పాలంటే టాలెంట్ ఉన్నోడికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తాడని రాయాలేమో. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి సైలెంట్ గా వచ్చాడు. యాక్టింగ్, కామెడీ టైమింగ్, టాలెంట్ తో తెలుగు జనాలను ఆకట్టుకుంటున్నాడు. తొలి సినిమాకు అవార్డు కూడా అందుకున్నాడు. మ్యాడ్ కు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డ్, మ్యాడ్ చిత్రానికి గాను సంగీత్ శోభన్ 2024లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాతగా ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డును గెలుచుకున్నారు. మ్యాడ్ సినిమా ముగ్గురు హీరోల కథతో తెరకెక్కింది. ఈ జనరేషన్ కాలేజ్ లైఫ్, యువతీ యువకుల ప్రేమ కథలు, స్నేహం వంటి అంశాలను చూపించింది. ముగ్గురు హీరోల్లో ఎక్కువ ఎంటర్టైన్ చేసింది సంగీత్ శోభన్. ఫోన్ కాల్ రావటం, అటువైపు నుంచి వచ్చే గొంతు విని ఓ అమ్మాయి తనను ప్రేమిస్తుందని భావించి ఊహల్లో తేలటం, చివరకు ట్విస్ట్ తెలిసి ఫీల్ అవ్వటం. ప్రతి సన్నివేశంలో ఆ క్యారెక్టర్ ఫీలింగ్ ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశాడు సంగీత్ శోభన్. అందుకే అతడికి ఫిల్మ్ ఫేర్ పట్టం కట్టింది. బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డు వచ్చింది. మ్యాడ్తో సంగీత్ శోభన్ సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టాడు. కానీ అంతకుముందు ఓటీటీలో దుమ్మురేపాడు. ది బేకర్ అండ్ ది బ్యూటీలో హీరో బ్రదర్ రోల్ చేశాడు. దానికి ముందు కొన్ని వెబ్ సిరీస్లలో కనిపించినా అతడికి ఆ సిరీస్ ఎక్కువ గుర్తింపు తెచ్చింది. అయితే అతని సోలో లీడ్ మాత్రం ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ. నిహారిక కొనిదల నిర్మించిన ఆ వెబ్ సిరీస్ హీరోగా అతడి టాలెంట్ చూపించడంతో పాటు పెద్ద హిట్ అయ్యింది. మ్యాడ్ తర్వాత జీ5 ఓటీటీలో విడుదలైన ప్రేమ విమానం సినిమాలోనూ సంగీత్ శోభన్ తన నటనతో ఆకట్టుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా తనను నమ్మిన వాళ్ళందరికీ అతను థ్యాంక్స్ చెప్పాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటం తనకు ఇష్టమని, అదే తన లక్ష్యమని చెప్పే సంగీత్ శోభన్ ఎవరో తెలుసు కదా, యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు. అదేనండి, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వర్షం వంటి సూపర్ డూపర్ హిట్ తీసిన దర్శకుడు శోభన్ చిన్న కొడుకు. మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ 2లో నటించాడు సంగీత్ శోభన్. ఎక్కువ హడావిడి చేయకుండా సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం అతని స్టైల్.